మచిలీపట్నంలో వేయించేసినటువంటి గొడుగుపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పురాతన ఆలయం ఉంది. ఆ స్వామివారికి ఉన్నటువంటి ఆస్తుల్లో భాగంగా గొల్లపూడిలో ఒక 39 ఎకరాల 90 సెంట్లో సుమారుగా దగ్గర 40 ఎకరాల అత్యంత విలువైనటువంటి భూమి కూడా స్వామివారికి గతంలో భక్తులు వారికి ఇవ్వటం జరిగింది. అంటే ఆయన స్వామివారి ఆలయ సేవలకు కానీ వీటన్నిటికి కానీ దాని మీద ఆధారపడి చేయొచ్చు అని చెప్పి చాలామంది దాతలు భక్తులు ఇవ్వటం జరిగింది స్వామివారికి. దాన్ని 2017 సంవత్సరంలో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని ఇది జీర్ణావస్థలో ఉంది. అప్పటికే మొత్తం సరుగుబాదులన్నీ కూడా పోటీ పెట్టి మనమైతే ఒక కొత్త బిల్డింగ్ స్లాబ్ వేసేప్పుడు ఎలా సెంటరింగ్ దగ్గర కర్రలు పెట్టి ఉంచామో అలా భక్తులందరూ కూడా డబ్బులు పోగేసుకుని సరుగుబాదులు కొని గుడి పడిపోకుండా నీళ్ళు స్వామివారి మీద కూడా నీళ్లు పడుతున్నాయి, వర్షం నీళ్లు కారిపోయి. ఆ స్థితిలో సరుగుబాదులన్నీ పెట్టుండగా ఆ బాదుల గురించి వారికి ఇంట్రెస్ట్ లేదు, అంటే ఆలయం పునర్నిర్మాణం చేద్దామని ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈ ఆలయాన్ని దేనికోసం అంటే ఆ 40 ఎకరాల మీద కనుపడి దీన్ని అమ్మవారి గుడికి అడాప్షన్ చేసి జీవో ఇచ్చేశారు. అడాప్షన్ చేసేసాక దీనికి ఇక్కడ కనీసం ఆలయానికి ఇక్కడ ధూపదీప నైవేద్య ఖర్చులు కానీ కళ్యాణోత్సవ ఖర్చులు కానీ ఏది కూడా రూపాయి ఇవ్వట్లేదు. ఇక్కడికి ఆ 40 ఎకరాలు ఏం చేద్దాం అనేటటువంటి ఆలోచనలోనే రకరకాలుగా దాన్ని ఎవరెవరు పంచుకోవాలి, ఎవరు తీసుకోవాలంటే అప్పుడున్న భక్తులు కూడా పిటిషన్లు అయి పెట్టి కోర్టుకి వేస్తామని చెప్పి దాన్ని ఆపటం జరిగింది. దాన్ని అయిపోయిన తర్వాత దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ డీఅడాప్ట్ చేసి జగన్ గారితో చెప్పి డీఅడాప్ట్ చేసి అమ్మవారి గుడి నుంచి దీన్ని విడిగా ఎండోమెంట్స్లోకి తీసుకొచ్చి ఈ గుడి పునర్నిర్మాణం కోసం 1,80,00,000 రూపాయలు CGFను శాంక్షన్ చేసి ఇక్కడ 20 లక్షల రూపాయలు స్థానిక భక్తులందరూ కూడా కలుసుకుని 2 కోట్ల పైచిలుకు డబ్బులతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి దాన్ని రైతులకు లీజుకి ఇస్తూ వస్తున్నారు. ఏది బై వే ఆఫ్ ఆక్షన్, ఓపెన్ యాక్షన్లో రైతులకి ఆ భూమి 39 ఎకరాలు 40 ఎకరాలని లీజుకి కౌలుకి ఇస్తూ వస్తున్నారు ఓపెన్ యాక్షన్లోనే. ఇప్పుడు ఆల్రెడీ అలాగే దానిలో ఒక 7.5 ఎకరాలు 8 ఎకరాలు 23వ సంవత్సరంలో 3 సంవత్సరాలకి లీజుకి ఇవ్వటం జరిగింది ఓపెన్ యాక్షన్లో. అలాగే ఇంకొక 22.5 ఎకరాలు మొన్న మేలో సంవత్సరానికి లీజుకి ఇవ్వటం జరిగింది ఓపెన్ యాక్షన్ పద్ధతిలో. దాన్ని రైతుల్ని రాజకీయ నాయకులు పెద్దలు అధికారంలో ఉన్నవాళ్ళు రైతుల్ని కౌలుకు దిగనివ్వరు, సాగు చేసుకొని పోవటమే కాకుండా ఆ భూమిని వాళ్ళ 100 టిప్పర్లు పెట్టి మట్టి తోలేస్తున్నారు. అంటే దేవుడు ఆస్తి అంటే కూడా భయం లేకుండా మట్టి తోలుతున్నారు. కలెక్టరే బరితెగించి సపోర్ట్ చేస్తుంటాడు. అంటే కంచే చేను మేసిన సంధాన. ఎవరైతే ఆ భూమిని కాపాడాలో దేవుడి ఆస్తిని కాపాడాల్సినటువంటి జిల్లా కలెక్టరే ఈ రకంగా దుర్మార్గులకి అండగా నిలవటం, రక్షణగా ఉండటం అనేది చాలా పాపం. అది ఆ జిల్లా కలెక్టర్ కూడా పాపం. అది పోతే ఆయన మళ్ళీ జూలైలో గబగబా రాశాడు. ఎక్కడికి రాశాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ రాశాడు. వాళ్ళు ఎవరో ఉన్నారంట, ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ పెడతారు ఏది దేవుడి స్థలంలో, భూమి ఇవ్వండి వాళ్ళకని, కొంత ఏదో ఎగ్జిబిషన్ స్థలానికి ఇవ్వమని. అంటే ఉప్పు బెల్లాల్లాగా మీరెవరు పంచుకుంటాకే నేను దేవుడు ఆస్తిని అంటున్నా. ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టులో కంబైన్డ్ స్టేట్లో జడ్జిమెంట్స్ ఉన్నాయి. దేవుడు ఆస్తిని లీజుకి ఇవ్వాలన్నా లేదా ఎవరన్నా కొనుక్కోవాలన్నా ఓపెన్ యాక్షన్ పద్ధతిలో తప్పితే, లీజ్ అయినా కొనుగోలైనా ఓపెన్ యాక్షన్ పద్ధతిలో తప్పితే విడిగా ఏ పరిస్థితిలో కూడా ఇవ్వకూడదని కోర్టు ఆర్డర్ ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి కావాలంటే కనుక కోర్టుకి అనుమతికి అప్లై చేసి కోర్టులో విచారణ జరిగిన తర్వాత కోర్టు ఓకే అంటే మాత్రమే అది కూడా గవర్నమెంట్ ఎండోమెంట్ ఆస్తి తీసుకుని అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవాలి అనేది కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తాపత్రయపడినంత మాత్రాన కోర్టులేమి చూస్తూ ఖాళీగా కూర్చోవు. న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు ఖచ్చితంగా ఈ పాపాలన్నీ కూడా కడుగుతాయి. కాకపోతే ఇలాత్రం అంటే దేవుడు ఆస్తిని అంటే గొల్లపూడిలో ఎకరం ఎంత ఉంటుంది? 40 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ని అప్పుడు 2014-19లో దాని మీద కన్నేశారు.
ఇప్పుడు సరాసరి కన్నేయటం కాకుండా కాలుష్య చేసే కూడా పరిస్థితి. లారీ ఆక్రమించేస్తున్నారు, టిప్పర్లతో దౌర్జన్యంగా మట్టి తోలుతున్నారు. ఎండోమెంట్స్ ఆఫీసర్లని ఐఏఎస్ అధికారి ఎవరైతే ఈ భూమికి అన్యాక్రాంతానికి అండగా నిలబడుతున్నాడో ఆ అండగా నిలబడేటైన ఎండోమెంట్స్ అధికారులను బూతులు తిట్టే పరిస్థితుల్లో, బెదిరించే పరిస్థితుల్లో, రౌడీజం చేసే పరిస్థితుల్లో కలెక్టరే ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పాలి? వ్యవస్థలు కాపాడాల్సినటువంటి ఐఏఎస్ అధికారి అలా మాట్లాడితే, అలా ప్రవర్తిస్తుంటే ఇంకెవరేం చేయగలరు? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ఆలయానికి నిర్మాణానికి అంటే తలవ చేసిన భక్తులుగా, ఇది మా ఊరే కాకుండా ఈ ఆలయం, ఈ స్వామివారి ఆలయం దయనీయమైన స్థితిలో ఉంటే ఆ దేవుడి యొక్క ఆనతి మేరకు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి భక్తుల్లో నేను కూడా ఒకటిగా మేము డిమాండ్ చేసేది ఒకటే, మీకు అంత మోజు ఉంది స్వామివారి స్థలం మీద, దాన్ని ఓపెన్ యాక్షన్లో మీరు పాట పెట్టండి, ఆ డబ్బులన్నీ స్వామివారి ఖాతాలో జమ చేయండి. చట్టం అది చెప్తుంది, కోర్టు తీర్పులు అయ్యే చెప్తున్నాయి. ఆ 40 ఎకరాలని ఓపెన్ యాక్షన్లో ఆక్షన్ వేయండి. మీరు ఎంపీకి ఇస్తారా, ఎమ్మెల్యేకి ఇస్తారా, గోల్ఫ్కి ఇస్తారా, మీ ఇష్టం వచ్చిన గోళీల ఆటకి ఇస్తారా, మీ ఇష్టం వచ్చిన ఆటకి ఇవ్వండి. కానీ ఓపెన్ యాక్షన్లో వేలం వేసి మాత్రమే దాన్ని అమ్మాలి, అన్యాక్రాంతం చేసుకోండి మీ ఇష్టం. కాకపోతే ఓపెన్ యాక్షన్లో దాన్ని వేలం వేసి ఈ గుడికి జమ చేయాలని చెప్పనేది మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నేను అదొకటి ఇంకోటి కూడా అడుగుతున్నా, అంత ప్రపంచ స్థాయి నాణ్యతతో గోల్ఫ్ కోర్స్ అక్కడ కట్టాలంటే అమరావతిలో కట్టుకోవచ్చు కదా. మీరు చెప్తున్నారు కదా అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేస్తామని, మరి అమరావతిలో కట్టుకోండి గోల్ఫ్ కోర్స్ని. ఎవరైతే వాళ్ళు తాపత్రయపడుతున్నారో భారత్ గోల్ఫ్ అని లేకపోతే ఇంకో గోల్ఫ్ అని, వాళ్ళకి 5 కాకపోతే 25 ఇవ్వండి, 7 కాకపోతే 70 ఎకరాలు ఇవ్వండి. గోల్ఫ్ కోర్సు అమరావతిలో పెట్టుకోమనండి, ఎవరు వద్దన్నాడు? అమరావతి ఏమో అన్నిటికీ అందరికీ అమరావతి రమ్మని చెప్తారు, మీరు అమరావతిలో గోల్ఫ్ పెట్టరా? వ్యాపారం సాగదా? అక్కడ నీళ్ళు వచ్చేస్తాయా? కొండవీటి బాగా వచ్చేస్తుందా? గోల్ఫ్ బంతి కనపడదా? మీ పాపాలను దేవుడు వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా మీరు అడ్డగోలుగా దేవుడు ఆస్తిని మీరు మింగేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ స్థానిక భక్తులందరూ కూడా న్యాయస్థానాన్ని, హైకోర్టును ఆశ్రయిస్తారు. కోర్టు మీకు గట్టిగా, కోర్టుతో మీకు మొట్టిగా వేయటం కాకుండా గట్టిగా చంపదెబ్బలు వాచేట్టు కూడా కోర్టు మీకు పెట్టేదానికి కూడా సిద్ధంగా భక్తులందరూ రెడీ అవుతున్నారు.